ఎన్ని చరణాలు ఉన్నాయండి 111వ కీర్తనలో? 10 చరణాలు ఉన్నాయి కదా. మొదట నేను చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరు కూడా వినిపించాను. 111వ కీర్తన చదువుదాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తనయందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము నిబంధన జ్ఞాపకము చేసుకున్నాడు. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. ఆయన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోను యథార్థతతోను చేయబడి ఉన్నది. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. దేవుడు తన పరిశుద్ధ కీర్తన దీవించుగాక. ఒక కీర్తనలో మనం మొదటి చరణం మరియు చివరి చరణం చూసినట్లయితే, యెహోవాను స్తుతించి యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చివరి చరణంలో ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. నిత్యము స్తోత్రింపదగిన దేవుడు, నిత్యము స్తుతింపదగిన వాడు, ఆరాధనకు అర్హుడు, ఆరాధనకు యోగ్యుడు, పూజనీయుడు, కీర్తనీయుడు మన దేవుడు. కనుక మనం ఆరాధన చేద్దాం. నీకు రాత్రికాల సమయంలో ఇటు రీతిగా మనం కూడి ఆయన యొక్క నామమును మహిమపరచడానికి ఆయన ఇచ్చిన మంచి అవకాశం బట్టి, ఈ యొక్క సాయంకాల సమయంలో ఎన్నెన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి కేవలం దేవుని మహిమార్థమే ఈ యొక్క స్థలంలో మనం వచ్చి ఉన్నామంటే మన గొప్పతనము కాదు, కేవలం ఆయన ఇచ్చిన నిమిత్తం మాత్రమే, ఆయన ఇచ్చిన భాగ్యం మాత్రమే, ఆయన చూపించిన ప్రేమ మాత్రమే, ఆయన కనికరం మాత్రమే, ఆయన చూపిన ఆ ప్రేమను బట్టి, ఆయన ఇచ్చిన మంచి భాగ్యం యోగ్యతను బట్టి దేవునికి ప్రతి ఒక్కరు హృదయానుసారంగా మనసాన ఆయన ఆరాధన చేద్దాం, ఆయన గొప్ప చేద్దాం, ఘనపరుద్దాం, కీర్తించుకుంటాం. ఏర్పాటు చేసుకున్న వారు ఆశీర్వదించుచున్నవాడు తండ్రి, మహాబలుడ, మహోన్నతుడ, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనములు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవా, ఈ సమయంలో ఆరాధించండి.
పరిశుద్ధాత్మనే వయస్సు మాట చాలు ప్రభా, అందులో నీ వాక్యం మాకు చాలు ప్రభా, నీ చూపు చాలు ప్రభా, నీ మమ్మల్ని కరుణిస్తే సరిపోతుంది ప్రభా, నీ తోడు చాలు ప్రభా, నీ మాతో ఉంటే చాలు ప్రభా, నీ నీడ చాలయ్యా. అది నీ ఆశీర్వాదం మాకుంటే కేవలము తండ్రి నీ ఉంటే మాకు చాలు ప్రభా, నమ్ముకే మాకు ఉన్నట్లే ప్రభా. ఈ లోకంలో ఏది మాకు అక్కడ లేదు ప్రభా, ఇదేది మాకు అవసరం లేదు ప్రభా, కేవలం నీ ఉంటే చాలు ప్రభా. తండ్రి మాతో ఉండు ప్రభా, మా హృదయములను తాకు ప్రభు, మమ్మల్ని అభిషేకించు ప్రభు. పరిశుద్ధాత్మ ఇది వరకు నీవు బ్రతికి
వాగ్దానం బట్టి మీకు ఆరాధన చేస్తున్నాం ప్రభు. కష్టకాలంలో ప్రభు అసలు ఎంతో మంది చనిపోయి ఉన్నారు ప్రభు. ప్రతిదినం ఎంతో మంది ఎన్నో విధంగా బాధపడుచున్నారు ప్రభు, శ్రమపడుచున్నారు ప్రభు, యాక్సిడెంట్స్ లో హాస్పిటల్స్ లో ఉన్నారు ప్రభు. అయినప్పటికీ నేను రీతిగా నీ సన్నిధిలో ఆరాధన చేస్తున్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే ప్రభు. మా గొప్పతనము కాదు, మా మంచితనము కాదు, మా పేరు ప్రతిష్టలు కాదు, మా ధనము బలము కాదు ప్రభు. అనుగుణము నీ ప్రేమ మాత్రమే, నీ కరుణ మాత్రమే. అటువంటి దయను చూపించిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ మా జీవిత కాలంలో నేను ఆరాధన చేసి మంచి భాగ్యంలో మాకు దయచేయాలి. క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో ఈ కొడుకుని ఏర్పాటు చేసుకున్న వారు సాక్ష్యాన్ని చెప్పండి. అందరికీ వందనాలండి. వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు, సేవకులకు కూడా మా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు చేసిన మేలుని బట్టి ఎంత చెప్పినా కూడా చిన్నదే. ఎందుకంటే ఆయన కృపను బట్టి మమ్మల్ని వర్ధిల్లింప చేస్తున్న విధమును బట్టి ఆయనకి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి కూడిక ఎందుకు అంటానంటే ఇక్కడ నేను దేవుడు మమ్మల్ని వర్ధిల్లింప చేస్తున్నారు కనుక ఆయన నామ మహిమని నేను ప్రకటించాలి అని చెప్పి కేవలం నేను పెట్టించుకున్నాను. ఎందుకంటే ఆయన నాకు చేస్తున్న కార్యములను, ఆయన నన్ను నిలవబెట్టిన విధానాన్ని బట్టి నేను ఈ కొడుకుని పెట్టించుకుంటున్నాను. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో నుండి కూడా ఆయన మమ్మల్ని కాపాడుచున్నారు. ఆయన రెక్కల చాటును భద్రపరుస్తున్నారు. అక్కడ మంచి జాబ్ని అక్కడ ఇచ్చారు. ఎంతోమంది ఎన్నో విధులుగా నష్టపోతున్నప్పటికీ కూడా ఆయనకి ఆరోగ్యాన్ని ఇచ్చి అక్కడ కాపాడి ఉన్నారు. వ్యతిరేక పరిస్థితుల్లో ఆయన అక్కడికి తీసుకొని వెళ్ళారు. 1 రూపాయి కూడా మేము కట్టకుండా. అందుని బట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి నేను కృతజ్ఞతగా మళ్ళా కొడుకు పెట్టుకుంటున్నాను. ఇంకా అనేక మార్లు ఇక్కడ గుడ్డు జరగాలి. ఎందుకంటే ఆయన నాకు అన్ని కార్యాలు చేస్తున్నారు కనుక ఎంతగా పెట్టుకున్నా కూడా నేను రుణం తీర్చలేను. ఇంకా కూడా ఆయన కొరకు సాక్షిగా నిలవబడాలి. ఆయన నామం మహిమపరచబడాలి. ఆయన వాక్యం వెల్లడవ్వాలి అని నేను ఆశపడుతున్నాను. ఇంకనూ ఆయన మేడలో నూతన కార్యాలు జరిగించాలి. మేము ఇంకనూ ఆయన గొప్పగా ఇక్కడ ప్రకటించాలని ఆశపడుతున్నాను. ఈ ప్రార్థన అవసరతను, ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. చేసామంటూ చిన్నదాని మనిషి చులకన చేసి నిందలు మోపి దోషిగా చేసి నిన్ను విడువని ఎడబారిని ప్రేమలో ప్రేమించిన ప్రేమతో ప్రేమించిన కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీతో కొంచెం పెద్దగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పలు కొడుతూ పాస్ గారికి ఒక అవకాశం. కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్తలో నుండి ఒక 3 లేఖనాలు ముందుగానే చదివేయండి. ఈ రాత్రి ప్రసంగంగా కాక క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. 14వ అధ్యాయము 5వ వాక్యము, యోహాను సువార్త. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావు? మాకు తెలియదు. ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అనెను. చాలు. 19వ అధ్యాయంలో, అదే 20వ అధ్యాయంలో 24, 25 కూడా చదువు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు
మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులు గురుతును చూచి నా వ్రేలు ఆ మేకులు గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. అదే 20 అయితే 29 కూడా చదవండి. పై వాక్యం అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనేను. చాలు. హల్లెలూయా. ఇంకా మీరు బైబిల్ చూడవసరం లేదు. ఒక వ్యక్తి సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి నా ప్రభువా నా దేవా అనగలగాలి అంటే దాని ముందు చాలా చరిత్ర జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రాత్రి తోమ అనే ఒక భక్తుని గురుండి ఒక 3 లేఖనాలు చదివించాను. ఈ తోమ ఎవరు? యేసుక్రీస్తు శిష్యులు 12 మంది. యేసుక్రీస్తు శరీరధారి అయి భూమి మీదకి వచ్చినప్పుడు కేవలం 12 మంది వ్యక్తులను మాత్రమే ఆయన పిలిచాడు. వారినే అపోస్తలులు అన్నారు. ఈ 12 మందిని బట్టి ఒక సంవత్సరానికి 12 నెలలు అని విభజించారు. ఒక సంవత్సరం ఉండాలి అంటే 12 నెలలు కావాలి. ప్రపంచం నిలబడాలి అంటే ఈ 12 మంది శిష్యులే కావాలి. అందుకు 12 మందిని ఎన్నుకున్నాడు ఆయన. వాళ్ళని పిలిచాడు. అందుకు వారిని అపోస్తలులు అంటారు. అపోస్తలులు అనగా పిలువబడిన వారు. వారి మట్టుగా వారు వచ్చిన వారు కాదండి, పిలువబడ్డారు. ఎవరు పిలిచారు? డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువే పిలిచాడు. అందుకని అలాంటి వ్యక్తులను అపోస్తలులు అన్నారు. ఈ 12 మంది పేర్లు కూడా ఉన్నాయి కదా. వాళ్ళకి ఏం పేర్లు ఉన్నాయి? మొదట పేతురు అనబడిన సీమోను. ఒకసారి ఆ పేర్లు చదవండి, ఎందుకంటే నీతిమంతుల పేర్లు చదువుకోవడం మనకి అదృష్టం. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలమయి, తోమ, సొంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తత్తయి అను మారు పేరు గలైన లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఈ 12 మంది లిస్టులో నెంబర్ 7 ఎవరో తెలుసా? తోమ. నెంబర్ 7, 7వ వాడు. ఈ 12 మందిలో బాగా చదువుకున్నవాడు అక్కడ. ఈ 12 మందిలో ఇంచుమించు సగం మంది జాలర్లు, చదువు సంధి లేవు. కొంతమంది ఏమో వ్యాపారస్తులు, కొంతమంది ఏమో ఉద్యోగస్తులు. ఈయన మాత్రం ఆయన హిస్టరీ చూసినట్లయితే ఇంజనీర్ అంట. ఆ రోజుల్లో ఇంజనీర్. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ అంటే నిజంగా సూపర్ కదండి. అందరికంటే ఎక్కువగా చదువుకున్నాడు. కనుక యేసుక్రీస్తు ఎప్పుడైతే తనను పిలిచాడో అపోస్తులుగా ఉండడానికి, తనకి శిష్యుడిగా ఉండడానికి, తనను వెంబడించడానికి ఎప్పుడైతే యేసు ప్రభు వారు పిలిచారో, ఇక ప్రభు కోసం బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఏ వ్యక్తి యేసును వెంబడించాలన్నా, ఏ వ్యక్తి యేసును నమ్మాలన్నా ఖచ్చితంగా ఆయనే పిలవాలి.
హల్లెలూయా. మనము కొంతవరకు పిలుస్తాం, రండి ప్రార్థన పెడుతున్నాం, యేసు ప్రభు దగ్గరికి రండి అని ఒక మనిషిని కొంతవరకే పిలుస్తాడు. కొంతమంది మొగమోటానికి వస్తారు, కొంతకాలం వచ్చి ఆగిపోతారు. ఎందుకంటే మనుషుల చేత పిలువబడ్డారు వీళ్ళు. కొంతమంది చుట్టరికని బట్టి పిలువబడతారు, ఆ విధంగా కొంతకాలం వచ్చి ఆగిపోతారు. కొంతమంది భోజనాలకు పిలుస్తారు, భోజనం చెయ్యాలి కనుక వచ్చి కూర్చొని వాక్యం వేసి వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోతారు. రకరకాలు. కానీ యేసు చేత ఎవరైతే పిలువబడతారో ప్రాణం పోయినంత వరకు ఆయన్ని వదిలిపెట్టలేదు. హల్లెలూయా. నువ్వు యేసు చేత పిలువబడితే, అనగా వాక్యము ద్వారా పిలువబడితే మరణము వరకు కూడా నమ్మకంగా ఉంటావు. మరణము వరకు నమ్మకముగా ఉన్నవారికి దేవుడు జీవ కిరీటం ఇస్తానన్నాడు. కొంతకాలం నమ్మకముగా ఉండడం కాదండి. బాప్తిసం తీసుకున్న మొదటి సంవత్సరం నమ్మకంగా ఉండడం, ఒక 4 సంవత్సరాలు నమ్మకంగా ఉండడం కాదు. పెళ్ళైన కొత్తలో నమ్మకంగా ఉన్నట్టు కొన్ని సంవత్సరాల తర్వాత నమ్మకాలు పోతాయి, ఒకరి మీద ఒకరికి అనుమానాలు వచ్చేస్తాయి. ఆ అనుమానాలు వచ్చి విడాకులు కూడా అయిపోతాయి. కొంతమందికి అనుమానాలు వచ్చి ఒకరినొకరు చంపుకోవడాలు కూడా జరిగిపోతాయి. కానీ దేవుని పిలుపుకి నువ్వు లోబడి వచ్చినప్పుడు మరణము వరకు నమ్మకముగా ఉండాల. మధ్యలోనే వచ్చి మధ్యలోనే వెళ్ళిపోకూడదు, మరణము వరకు. అలా పిలువబడిన వారిలో ఈ తోమ చాలా జ్ఞానం కలిగిన వాడండి. ప్రతి విషయాన్ని పర్టిక్యులర్గా తెలుసుకున్నవాడు. మొదటి మాట చదివాము, ప్రభువా నీవు ఎక్కడికి వెళుతున్నావో ఆ మార్గం ఎలాగ మాకు తెలుస్తుంది అనే ప్రశ్న వేసాడు. ఆ ప్రశ్నే కానీ లేకపోతే ప్రపంచానికి సువార్త లేదు. 14:5లో ఆయన ఆ ప్రశ్న వేశాడు కనుక యేసు ప్రభు వారు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి వద్దకు. అంటే యేసు ప్రభు తన నోటితో తానెవరో చెప్పాలి అంటే ఇలాంటి ప్రశ్న వేయగలిగిన వాడు ఉండాలి. లేకపోతే నేనే మార్గమును అన్న విషయం మనకు తెలియదు. నేనే సత్యము, యేసు ప్రభు వారు సత్యము అన్న సంగతి మనకు తెలియదు. యేసు ప్రభు వారే జీవము అన్న సంగతి మనకు తెలియదు. ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అండి ఈయన, ఎంత తెలివైన వాడు తోమ, మహాజ్ఞాని కదా. నేను వెళ్తున్నానంటే నువ్వు వెళ్ళే మార్గం మాకెలా తెలుస్తుంది? ఒకవేళ ఎవరైనా మమ్మల్ని అడిగితే మీ ప్రభు ఏ మార్గం వెళ్ళాడు ఏంటి సంగతి అంటే మేమేం చెప్పాలి? అది మాకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు. చూడండి ఎంత తెలివైనడు. విని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదండి, విని దాని గురించి ఆలోచించాలి. ఎవరైతే దేవుని మాటలు శ్రద్ధగా వింటారో, ఎవరికైతే ఆ మాటలు అర్థమవుతాయో ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించడం మొదలెడతారు. అర్థం కాలేదనుకో అది అర్థమైపోతాయి. ఏదైనా ఒక విషయం అర్థమైతేనే దాని గురించి ఆలోచించడం మొదలెడతావు. అసలు అర్థం కాలేదనుకోండి మరి ఇంకా ఆలోచించం, వెళ్ళి హ్యాపీ పడుకుని పోతాం. ఆ విషయం నీకు పర్టికులర్గా అర్థమైపోయింది అనుకోండి, ఇంకా దాని గురిండే ఆలోచన ఆలోచన ఆలోచన. అది క్లియర్ అయ్యే వరకు నిద్ర పట్టదు, అది క్లియర్ అయిన వరకు భోజనం చేయాలనిపించదు, అది క్లియర్ అయిన వరకు ఎవరు మాట్లాడే ఉండదు నాకు ఇప్పటికే అదొకలా ఉంది, ఉండు నాకు ఇంకా అర్థం కాలేదు ఆ విషయం అంతా. కనుక అంత పర్టిక్యులర్గా లోతైన అనుభవాల్లో నుండి ప్రభువు తెలుసుకుంటున్నాడు ఈయన. ఆ సందర్భం ఏంటంటే యేసు ప్రభు వారు చెప్పారు, నన్ను వెంబడిస్తున్నారు కదా, నేను పిలిచినప్పుడు మీరు వచ్చేసారు కదా, నా నిమిత్తం భార్యలను పిల్లలను అన్నదమ్ములు అక్క చెల్లెలు తల్లిదండ్రులు భూములు ఆస్తులు అన్నీ వదిలిపెట్టి నా కోసం మీరు వచ్చారు. యేసు ప్రభువులో అసలు ఏముందని అన్నీ వదిలిపెట్టి జనాలు వెంబడిస్తున్నారు. ఈరోజు అన్నీ ఇస్తామంటే పరిగెడుతున్నారు.
నా వెంబడి రండి ఇల్లు ఇస్తాను, నా వెంబడి రండి మీకు లోన్ ఇస్తాను, నా వెంబడి రండి మీకు పెన్షన్ ఇస్తాను, నా వెంబడి రండి మీకు పుస్తకాలు ఇస్తాను, చదువుకున్న వాళ్ళు నా వెంబడి రండి మీకు క్రికెట్ కిట్ ఇస్తాం, నా వెంబడి రండి మీకు బ్యాగులు ఇస్తామంటే జనాలు వెళ్తున్నారు. యేసు ప్రభు ఏమి ఇవ్వలేదే, కానీ ఎందుకు ఆయన వెంబడి అలాగే సమస్తం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు జనాలు? అది అర్థం చేసుకున్న వారికి మాత్రమే అర్థం అవుతుంది. అందుకే బైబిల్ వాక్యము యెహోవా దయాళుడని రుచి చూసి తెలుసుకోండి. కాకినాడ కాజా రుచి చూసి తెలుసుకోండి. మైసూర్ స్పెషల్ ఏంటి ఏమండి? మైసూర్ బజ్జీ అంట, మైసూర్ బోండా, అవి రుచి చూసి తెలుసుకోండి. మైసూర్ పాకం రుచి చూసి తెలుసుకోండి. అనకాపల్లి బెల్లం రుచి చూసి తెలుసుకోండి. యెహోవా దయాళుడని రుచి చూస్తే ఆయన కోసం ప్రాణమైన ఇవ్వడానికి రెడీ అయిపోతాం. ఆ టేస్ట్ తెలియనంత వరకు అంటీ అంటున్నట్టు, నమ్మి నమ్మనట్టు, వచ్చి రానట్టు, ఒక వారం వచ్చి రెండో వారం మానేసినట్టు ఉంటారు జనాలు. అర్థమైందండి? అన్నీ వదిలిపెట్టి ఆయన కోసం వస్తే 14వ అధ్యాయం వచ్చేసరికి ఆయన అంటారు, మీ హృదయములు కలవరపడనివ్వద్దు, మీ హృదయములు జడిసిపోవద్దు, టెన్షన్ పెట్టుకోవద్దు అన్నాడు. ఎందుకు? ఆయన ఒక మాట చెప్పబోతున్నాడు. ఆ మాట వినేసరికి వీళ్ళందరూ టెన్షన్ అయిపోతారు. ఈయనకి తెలుసు. ఏంటి ఆ మాట? ఇదిగో మీ అందరినీ విడిచి మీకు మార్గం సరళం చేయడానికి నేను వెళ్ళిపోతున్నాను. ఈయనే సమస్తము సర్వము అని అన్నీ ఈయన మీదే ఆధారపడి నమ్ముకొని వచ్చిన వ్యక్తి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానంటే మరి టెన్షన్ పడిపోరా? మీరెవ్వరూ టెన్షన్ పడకండి. 10వ తారీఖు రాత్రి మిమ్మల్ని అందరినీ ట్రైన్లో తీసుకొని వెళ్ళి హైదరాబాద్లో మీటింగ్కి తీసుకెళ్తానని నేను చెప్పాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 మంది ప్లస్ వారు నలుగురు 16 మంది కూడా వచ్చిన తరువాత స్టేషన్లో పెట్టి మీరు కలవరపడొద్దు, భయపడొద్దు, మిమ్మల్ని ఇక్కడ వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను అన్నాను. ఆ మాత్రం దీనికి వైజాగ్ నుండి ఎందుకు పాపారు? హైదరాబాద్ తేవాలి. ఏదో అక్కడే వదిలేస్తే నడుచుకొని వెళ్ళిపోతాం కదా. అంటే ఏదో ఒక కార్యం నేను తలపెట్టుకున్నాను. ఒక్క గడియ, ఒక్క గంట, ఒక్క రోజుకి ఇంత టెన్షన్ చెందుతాం. అలాంటిది 3.5 సంవత్సరాలు ఆయన్ని వెంబడించి ఆయన కోసం అన్నీ వదిలిపెట్టేస్తారండి. సమస్తము విడిచి అని ఉంది ప్రతి శిష్యుడి చరిత్ర. సమస్తము విడిచి ఆయన్ని వెంబడించినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, మీ హృదయాలను కలవరపడొద్దు, భయపడొద్దు, ఎందుకంటే నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిపోతున్నాను. సరే అప్పుడు టెన్షన్ పడిపోయింది అందరికీ. ప్రభువా నిన్నే నమ్ముకున్నామయ్యా, మమ్ము వెళ్ళిపోకయ్యా అన్నట్టు. నేను స్థలం సిద్ధపరిచి మరలా వస్తాను. ఆ సందర్భంలో చెప్పిన మాటలు. అప్పుడు తోమా లేచి అంటాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళుతున్నావో మాకు ఎలా తెలుస్తుంది? మిగతా వాళ్ళు ఎవరో ఆ ప్రశ్న వేయలే. ఎందుకంటే అంత గొప్ప ప్రశ్న వేయగలిగిన సామర్థ్యం కలిగిన శిష్యులు అక్కడ లేరు. ఆయనకి మాత్రమే ఆ సామర్థ్యం ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆ మార్గం మాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే. అంటే మార్గము, సత్యము, జీవము నేనే అని ఆ సందర్భంలో బయలుపరిచాడండి. అప్పుడు శిష్యులందరికీ ఈయనే మార్గమా, సత్యం ఈయనేనా, జీవం ఈయనేనా, ఇంకెవరో అనుకుంటున్నాం అన్న కన్ఫ్యూజ్ అనేది అప్పుడు క్లియర్ అయింది. ఇప్పుడైతే మనం వాక్యం చదివేస్తున్నాం, మనకు పర్టికులర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే మొత్తం అంతా బోధించేసాడు. అస్సలు తెలియని పరిస్థితిలో ఉన్నవారికి అప్పుడు అర్థమైంది, ఓహో మనం వెంబడిస్తున్న ఏసే సత్యం, ఏసే మార్గం, ఏసే జీవం అనే సంగతి. సందర్భంలో అలా మాట్లాడి క్లియర్ చేసుకున్నాడండి. హృదయాల్లో ఉన్న కలవరము క్లియర్ చేసేసాడు.
ఈ రాత్రి గల సమయంలో మొదటిగా నీ హృదయంలో ఏదైనా కలవరం ఉంటే, ఇంకేదైనా డిస్టర్బెన్స్ ఉంటే, నీ మనస్సులో ఎటువంటి పరిస్థితి ఉంటే ముందు అది క్లియర్ చేసుకోవాలి యేసయ్య దగ్గర. హల్లెలూయా. అది క్లియర్ చేసుకోకుండా నువ్వు పాటలు పాడినా ఎదుటివారు వినాలని పాడటమే, నువ్వు ప్రార్థన చేసినా ఎవరో నా ప్రార్థన విని మెచ్చుకోవాలని ప్రార్థన చేయడమే, నేను ప్రసంగం చేసిన ఎవరో ప్రసంగం వినాలి, అబ్బా ఆయన బాగా ప్రసంగం చేశాడని చెప్పుకోవడానికి తప్ప ప్రయోజనం ఉండదు. ముందు హృదయాల్లో ఉన్న డిస్టర్బెన్స్ అనేది క్లియర్ అవ్వాలి. ఇది మొదటి విషయం. ఇది తోమా గారి ద్వారా మనకు అర్థమైపోయింది. ఈ రాత్రి గల సమయంలో ఎక్కడ కూర్చున్న మీ జీవితంలో దేని గురుడైన మీ హృదయంలో డిస్టర్బెన్స్ ఉందా? కొంతమంది డిస్టర్బెన్స్తోనే ఇక్కడికి వచ్చారు, చంచలమైన మనసుతో వచ్చి కూర్చున్నారు, రాక తప్పదు అన్నట్టు కూర్చున్నారు. మనుషులైతే ఇక్కడ ఉంటున్నారు కానీ మనస్సులు చంచలమైన మనస్సులో పరిస్థితి ఉంది. ముందు నీ డిస్టర్బెన్స్ క్లియర్ చేసుకో. అది క్లియర్ అయితే కానీ దేవుని కార్యాలు నీకు అర్థం అవ్వవు. ముందు అది క్లియర్ అవ్వాలా. ఒకటవది ఆ విధంగా క్లియర్ చేయబడింది. రెండవ సందర్భం దగ్గరికి వచ్చేస్తే 20వ అధ్యాయంలో చదివాం కదా, 24, 25 చదవండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు శరీరధారి అయి భూమి మీదకి వచ్చి సర్వపాప పరిహారం కొరకు కల్వరి శిలువలో యాగమై తన రక్తాన్ని ప్రాణాన్ని బలిగా సమర్పణ చేసేస్తాడు. ఆయన లోకానికి వచ్చిందే అందుకు, నేను అందుకే వచ్చాను అన్నాడు. పాపులను రక్షించడానికే వచ్చాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చాడు, అపవాది క్రియలు లయపరచడానికే వచ్చాడు, సత్యం నిమిత్తం సాక్ష్యం ఇవ్వడానికే వచ్చాడు. అందుకే భూమి మీదకి వచ్చాడు. ఆ వచ్చిన పని కంప్లీట్ చేశాడు. ఎందుకంటే సర్వమానవాళి పాపం కొరకు తన ప్రాణాన్ని పనుగా పెట్టేశాడు. ఎందుకంటే ఒక పరిశుద్ధుడు ప్రాణము ధారపోస్తే గాని పాపులకు జీవము దొరకలేదు. పరిశుద్ధుడు ప్రాణము ధారపోస్తే గాని ఒక పాపికి జీవము, పరలోకము, మోక్షము దొరకలేదు. ఎగ్జాంపుల్, పల్లెటూరులో చదువు సంధ్యలు లేని తల్లిదండ్రులు మట్టి అయిపోతే కానీ, ఆ గేదెలు కాసి అలిసిపోతే కానీ, ఆ పంట పొలాల్లో నలిగిపోయి చెమటలు కారిస్తే కానీ వాళ్ళ పిల్లలు కలెక్టర్లు, మాస్టర్లు, పాస్టర్లు, డాక్టర్లు, యాక్టర్లు అవ్వలేదు. ఆ పిల్లలు ఆ స్టేజ్లో ఉండాలని తల్లిదండ్రులు మట్టి అయిపోతారు, కలిసిపోతారు. ఇంకంతే. తెల్ల బట్టలు కొనుక్కొనేయాలంటే నాకెందుకమ్మా, నువ్వు కొనుక్కో. మంచి ఆహారం తిన్నానంటే నాకు గింజను తినేస్తాను, నువ్వు చికెన్ బిర్యానీ పట్టుకొని కాలేజీకి వెళ్ళిపో. నాకెందుకు, నా డబ్బులు మీ దగ్గర ఉంచండి, నాకెందుకు 10 రూపాయలు చాలు, మిగతావన్నీ నువ్వే ఉంచేసుకో. ఎంత ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ. వాళ్ళు పస్తులు ఉంటారు, పిల్లలకు మంచి ఆహారం పెడతారు. వారు చిరిగిపోయిన వస్త్రాలు వేసుకుంటారు, పిల్లలకు మంచి వస్త్రాలు ఇస్తారు. వాళ్ళేమో పాకలు గుడిసెల్లో ఉంటారు, పిల్లలేమో బిల్డింగ్లో ఉండండి అయినా అని చెప్తారు. వాళ్ళేమో కింద పడుకుంటారు, పిల్లలకేమో పరుపుల మీద పడుకోబెడతారు. వాళ్ళేమో ఎంత ఎండలోనైనా నడుస్తుంటారు చెప్పులు లేకపోయినా, పిల్లలకు మాత్రం షూలు అన్నీ కొంటారు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ. అలాగే దేవుడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఆయన సృష్టికి తండ్రి, నీకు నాకు తండ్రి, అందరికీ తండ్రి. సృష్టికర్త అందరికీ తండ్రి. కొంతమందికి బామ్మర్ది, కొంతమందికి వేరగాడు, కొంతమందికి ఏమో మేనలుడు, కొంతమందికి ఏమో తాత అవుతాడు, కొంతమందికి ఏదేదో అవడండి. దేవుడు అనేవాడు సృష్టికర్త కనుక అందరికీ తండ్రి, అందరికీ దేవుడే. అర్థమైంది కదా? అందుకని మనందరి పాప పరిహారం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆ పరిశుద్ధుని రక్తము భూమి మీద ఒలికించబడితే గాని
ఈ భూలోకంలో ఉన్న శాపము పాపము క్లియర్ చేయబడలేదు. రెండవ విషయం, నీ లోపల ఉన్న పాపము, శాపము, మోహము, వ్యసనము అన్నీ క్లియర్ చేయబడాలంటే ఆ పరిశుద్ధ రక్తము నీ కొరకు చిందించబడిందని నువ్వు గ్రహించాలా. చాలా మందికి ఇంకా ఆలోచన లేదు. నా మట్టుకు నేనే పరిశుద్ధుడను, నాకు నేనుగా నీతిమంతుడను, జ్ఞానిని, తెలివైన వాడిని అనుకుంటున్నాడు. కాదు సుమా. 2020 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద రక్తం చిందించాడు కనుక, ఆ పరిశుద్ధుని రక్తం ఒలికించబడింది కనుక ప్రపంచంలో ఉన్న మానవులందరూ పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. కొంతమందికి ఆ విషయం తెలియదు. అది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు క్రీస్తులోనికి వస్తేనే అర్థమవుతుంది. ఉదాహరణకి మహాత్ముడు, బాపూజీ, జాతి పిత అంటున్నారు. ఎవరిని? గాంధీజీ గారిని. ఎందుకంటే ఆ మహాత్ముడు అంత గొప్ప త్యాగం చేస్తే కానీ స్వాతంత్రం రాలేదు అంటున్నారు. అంటే ఆ ఒక్క గాంధీ కాదండి, మా ఇదిలో 4 గాంధీలు ఉన్నారు, ఈ 4 చచ్చిపోయారు. ఇంకొక ఊర్లో 7 గాంధీలు ఉన్నారు, వాళ్ళు చచ్చిపోయారు. అక్టోబర్ 2వ తారీఖు పుట్టిన ప్రతి ఒక్కరి పేరు గాంధీలే. ఈ గాంధీలు అందరూ చనిపోలేదు. ఈ అందరి కొరకు ఆయన చేసిన త్యాగమును బట్టి ప్రపంచం ఆయనకి ప్రత్యేక, మన భారతదేశం ఆయనకి ఇచ్చిన గుర్తు ఏంటంటే బాపూజీ జాతి పిత అంటున్నారు. అలాగే ప్రపంచ మానవాళి పాప పరిహారం నిమిత్తం పరిశుద్ధుడైన క్రీస్తు మాత్రమే తన రక్తాన్ని ఒలికించాడండి. ఆయన రక్తము ద్వారానే ప్రపంచానికి పరిశుద్ధత అనే పదం వచ్చింది. లేకపోతే పరిశుద్ధత అనే పదమే లేదు. కనుక ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచాడు. మనందరికీ తెలుసు. ప్రపంచ చరిత్రలన్నీ సాక్ష్యం ఇస్తున్నాయి. అందుకే ఎవరి చరిత్రలో 2 దినాలు కనబడతాయి, జననం, మరణం. ఈ సమాధుల పండుగలో వెళ్ళండి, ఈస్టర్కి ప్రతి సమాధుల దగ్గర జననం మరణం, జననం మరణం, ఎక్కడ చూసినా ఇది. కానీ యేసుక్రీస్తు చరిత్రలో జననం, మరణం, పునరుత్థానం. ఆయన ఒక్కడే పునరుత్థానుడు. ఆయన ఒక్కడే సమాధిని గెలిచినవాడు, పాపమును గెలిచినవాడు, శాపమును గెలిచినవాడు, వ్యసనమును గెలిచినవాడు. కనుక మరణం ఆయన్ని బంధించలేకపోయింది, సమాధి కూడా ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. అవి కూడా ఓపెన్ అయిపోయాయి. అర్థమైంది కదండి. ఆయన సమాధి నుండి తిరిగి లేచి ఆదివారం దినమున మరలా తన శిష్యులందరూ ప్రార్థన చేసుకుంటుంటే వారి మధ్యలోకి వచ్చేసాడట. హల్లెలూయా. అంటే ఆయన దృష్టిలో జీవము మరణం ఒకటే. వచ్చేమన్నాడండి, మీకు సమాధానము కలుగును గాక. యేసు ప్రభు వారు ఎక్కడికి వస్తే అక్కడ ఏముంటది? సమాధానం. 1,00,000 మంది ఉన్న సమాధానంగా ఉంటుంది. అందుకే మీటింగ్స్ చూడండి, ఎన్ని లక్షల మంది వెళ్ళినా గందరగోళం ఉండదు. అక్కడ గొడవలు అల్లర్లు ఉండడం, కొట్టుకోవడాలతో అనుకోవడాలు ఉండవు, సమాధానముగే. అందుకే శాంతి మహోత్సవాలు అని పెడతారు మనవాళ్ళు. శాంతి, సమాధానమే. ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానం. అల్లరికి కర్తగాడు ఆయన. నీ బ్రతుకులో నీకు సమాధానం ఉందా? కొన్ని కుటుంబాల్లో సమాధానం లేదు, అల్లరి, గొడవ. సాయంకాలం అయ్యేసరికి భయం, గుండెలు పట్టుకొని ఉంటారా, మావాడు వస్తాడు తాగేసుకుంటాడేమో, మా డాడీ చంపేస్తాడేమో, రకరకాల భయం. ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెడతారు. యేసు ఎక్కడుంటే అక్కడ సమాధానం. అయితే ఇప్పుడు ఈ 2వ సందర్భంలో ఏమైందంటే, యేసు వచ్చినప్పుడు ఈ 12 మంది శిష్యుల్లో ఒకడు, మనం ఎవరి గురించి అయితే ధ్యానం చేస్తున్నామో ఆ తోమ అనే భక్తుడు లేడటండి. యేసు వచ్చినప్పుడు లేడట. ఏమయ్యాడు ఈయన? ఎక్కడికి వెళ్ళిపోయాడు? యేసు వచ్చినప్పుడు లేడు. అంత పర్టిక్యులర్గా అక్కడ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాడు. అందరికంటే మంచి తెలివైనడు అని అనిపించుకున్నాడు. యేసయ్య నోటి ద్వారా నేను సత్యము, జీవము, మార్గము అని అనేక విషయాలు బయలుపరుచుకున్నాడు.
ఈసారి ఏమో యేసు వచ్చే సమయానికి లేడట. యేసు వచ్చే సమయానికి లేకపోతే ఎంత సమస్యలో ఇరుక్కుపోతావో తెలుసండి. యేసు వచ్చినప్పుడు కానీ నువ్వు లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం వచ్చినప్పుడు యేసు లేడు అనుకోండి, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నేను వెళ్ళాను కానీ అక్కడ యేసు లేడండి, అందుకే నేను తిరిగి వచ్చాను. ప్రార్థనకే నేను వెళ్ళాను, అక్కడ ఏ పాస్టర్ రాలేదు, అందుకే నేను తిరిగి వచ్చాను. పాపం లేదా అబ్బా అంటే నువ్వు వచ్చేసరికి ఆయన లేకపోతే ఎంత ఫీల్ అయిపోతావు. మరి ఇప్పుడు యేసు వచ్చినప్పుడు లేడట ఈయన. యేసు వచ్చినప్పుడు ఎటు వెళ్ళిపోతున్నావు? ఈ రోజుల్లో చాలా ఇలాంటి హాలంలోని, చిన్న చిన్న కుటుంబాల్లోని, చిన్న చిన్న గుడిసెల్లోని, చిన్న చిన్న వీధుల్లోని మీటింగ్స్ ఎందుకు అవుతాయో తెలుసా? అక్కడికి యేసు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు కొంతమంది ఉండరు. యేసు వస్తున్నాడని తెలిస్తే అక్కడ ఉండరు. టీవీలో చూడండి, అంతవరకు ఏదేదో వింటారు. సరే శుభవార్త యేసు వస్తున్నాడని సరే టీవీ కట్టండి, ఆయన వచ్చినప్పుడు ఉండరు. ఈయన కూడా యేసు వచ్చినప్పుడు లేడండి, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఆయన మీకు సమాధానం కలుగును గాక అని వాళ్ళని బ్లెస్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరూ కలిపి చెప్తున్నారు. కింద మాట చదవండి. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని. చూసారండి, యేసు వచ్చినప్పుడు ఈయన లేడు. అయితే మిగిలిన శిష్యులు ఎంతమంది మిగిలారు? ఇంకా అందరూ చెప్తున్నారంట, మేము యేసును చూసాము. చదవండి. అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను అని చెప్పాడట. 10 మంది చెప్పినా వినడం లేదటండి. కొంతమంది 10 మంది చెప్పినా వినరు. అమ్మనని చెప్తే వినరు, అత్త మామలు చెప్పినా వినరు, అన్నదమ్ములు చెప్పినా వినరు, ఎవరు చెప్పినా వినరు కదండి. మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను ఎవరు చెప్పినా వినండి, ఎవరి మాట వినండి అన్నారు. కొంతమంది ఎవరి మాట వినరు, వాళ్ళకి ఏది నచ్చుతుందో అదే చేస్తారంతే. నాకు ఇది నచ్చుతుందో నేను ఇది చేస్తాను అంతే. నేను ఒక ఇంటికి ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం వెళ్తే ఒక అబ్బాయి టీవీ పగలు కొడతానంటున్నాడు, అడ్డుకుంటున్నారు. ఎంత చెప్పినా వాడు వినడం లేదు. చివరికి ఇంట్లో అందరూ కలిపి ఒక తీర్మానానికి వచ్చేసారు, మరెందుకు పగలు కొట్టినా. ఎందుకు? ఒకవేళ ఎంత గొడవలాడి ఎంత దెబ్బలాడి ఆయన్ని కట్టేసినా ఇంట్లో పెట్టేసినా వీళ్ళు లేనప్పుడైనా ఖచ్చితంగా పగలగొడేస్తాడట. మరి ఆడికి అదేం పట్టుకుంది, ఏం చేయాలి? మీలో ఎంతమంది కోపం వచ్చేసరికి చాలా పగలగొట్టేయడం? చాలా మంది లేడీస్ కోపం వచ్చేసరికి గిన్నెలు తప్పేలు అవన్నీ పగలగొడేస్తారు. ఆ సౌండ్స్ వినబడుతున్నాయంటే ఆవిడ మహా సీరియస్గా ఉంది అని అర్థం. 10 మంది చెబుతున్నా నేను నమ్మను అంటాడండి. అంటే ఎంతమంది మనుషులు చెప్పినా మనుషుల మాట ఏం నమ్మడట. అంటే ఒక యాంగిల్లో చూస్తే ఇదేంటండి ఇతను ఎలాంటి మనిషి అన్నట్టు కనబడుతున్నాడు. మరొక వైపుని చూస్తే అంటే సూటిగా దేవునితోనే ప్రతి విషయం పంచుకొని దేవుని దగ్గరే క్లియర్ చేసుకుంటాడు తప్ప మనుషుడి దగ్గర ఈయన క్లియర్ చేసుకోడని మరొక యాంగిల్లో అర్థమవుతుంది. హల్లెలూయా. మీరు ఎంతమంది చెప్పినా నేను నమ్మను. ఎందుకంటే 6-7 ఎవరు ఉన్నారు జాలర్లో, మీకేం తెలుసు? నేను నమ్మను. లేవి మత్తయి ఇలాంటి కొంతమంది సొంకరయ్యలు ఉన్నారు, వ్యాపారస్తులు. మీరు వ్యాపారస్తులు, మీకేం తెలుసు? నమ్మను. మరి కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, మీకు అంత నేను నమ్మను. నేను నమ్మాలి అంటే మరలా నాకు ఎవరు చెప్పాలా? దేవుడే చెప్పాలి. హల్లెలూయా. అంటే ఒక మొండి పట్టుదల కలిగిన వాడు ఒక విధంగా. మీలో కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఒకవైపు నుండి ఆలోచన చేయకండి, రెండో వైపు కూడా చూడండి.
మనుషులు ఎంతమంది చెప్పినా నేను నమ్మను, నేను వినను. ప్రభువే నాకు చెప్పాలి అంతే. కొంతమందికి ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎన్ని పాటల ద్వారా చెప్పినా, ఎన్ని ప్రార్థనల ద్వారా చెప్పినా, ఎన్ని హెచ్చరికల ద్వారా చెప్పినా నమ్మరు. కానీ ఏదో ఒక రోజు దేవుడు మాట్లాడేస్తాడు, అప్పుడు వెండి అయిపోతాడు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన శాంతిరాజు గారు ఉన్నారు. ఎంతమంది చెప్పారు ఆయనకి? పురుషులు చెప్పారు, స్త్రీలు చెప్పారు, నేను చెప్పాను, మనల్ని అందరినీ కల్పించేసాడు. ఇప్పుడు అంటాడు మాస్టర్ గారు, నేను 0 అయిపోయానండి, నా ఎంతటి పాపాత్ముడు మరొకడు ఉండడండి, నేను దుర్మార్గుడిని, నేను లెగుస్తానా, సాక్ష్యం చెప్తానా, మరలా ఎప్పుడు మీటింగ్లు పెడతారు అంటే ఇప్పుడు తనతో ఎవరు మాట్లాడారటండి? దేవుడు మాట్లాడాలంటే ఒక స్పెషల్ ప్లేస్ నీకు ఇచ్చేస్తాడు. ఏంటది? ఐసీయూ. అంతవరకు దేవుడు నన్ను చూడ్డు అంటావు, అక్కడికి వెళ్ళేసరికి ఐసీయూ, నేను నిన్ను చూస్తున్నాను. ఏమండి ఇది ఎక్కడ ఉన్నారంటే ఐసీయూ. అంతవరకు నన్ను ఎవరు చూడలేదు, అక్కడికి వెళ్తే ఐసీయూ. అందుకు నిన్ను స్పెషల్గా అక్కడ పెడతాడు, ఎందుకంటే అక్కడ మాట్లాడతాడు ఆయన. చాలా మందికి అక్కడే కదండి మాట్లాడతాడు, నాకు కూడా అక్కడే మాట్లాడాడు. మీలో చాలా మందికి అక్కడే మాట్లాడతాడు కదా దేవుడు. 10 మంది చెప్పినా వెళ్ళే మొండి పట్టుదల కలిగిన వాడు. అందుకని ఈయన పట్టుదల ఏం చేసిందంటే 8 దినముల తర్వాత మరలా యేసు ప్రభు వచ్చాడట. హల్లెలూయా. ఒక విధంగా మొండివాడండి, పట్టుదల కలిగిన, రోషం కలిగిన వాడు. మీ అందరి మాట ఎందుకు? నిజంగా నేనే రోషం గలవాడినైతే, నా అన్వేషణ నిజమైతే, నేను ఆశపడుతున్నది నిజంగా అది మంచిదే అయితే, ఆశ కలిగిన ప్రాణాలు తృప్తిపరిచే దేవుడైతే, నా ఒక్కడి కోసం తిరిగి వస్తాడు. చూడండి, ఇంకేం వస్తాడు రా బాబు, 10 మంది చెప్తున్నావు, నువ్వు అసలు మనిషివా బతువా నువ్వు అని ఉండవచ్చు మన వాళ్ళు. కానీ 8వ దినాన్న మరలా వచ్చేసాడట ప్రభు. హల్లెలూయా. ఇప్పుడు 28వ వాక్యం చదవండి. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా నేను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చాడండి? నా ప్రభువా. శిష్యుల్లో ఎవరు ఈ 2 మాటలు కలిపి ఎక్కడ అనలే. ఈయన మాత్రమే యేసుని నా ప్రభు అని, యేసుని నా దేవుడని కంప్లీట్గా తెలుసుకున్నాడండి. అంటే అందరిలో మంచి స్టాండర్డ్ కలిగిన వ్యక్తి. నువ్వు యేసుని ఎవరు అనుకున్నావు? ఆయన ప్రభు అని తెలుసా? ఆయన నీ ప్రభు, ఆయన నీ దేవుడు. తన నోటితో తను చెప్పాడండి. ఇప్పుడు వీళ్ళెవరు చెప్పడం లేదు. ప్రభువే మరలా వచ్చి, తోమా ఇలా చూడు, నా చేతులు చూడు, ఈ గాయాల్లో నీవు రేలు పెట్టు, అలాగే నా ప్రక్కన కూడా చూడు, చేయి పెట్టు, ఒకసారి చూడు. తనను తాను మరొక్కసారి బయలుపరుచుకునేటట్లు చేశాడండి. తనను తాను మరొకసారి ప్రత్యక్షపరుచుకునేటట్లు యేసును సిద్ధపరిచేశాడు ఆయన. ఎంత పౌరుషము, మొండి పట్టుదల కలిగిన వాడు. అప్పుడు ఫైనల్కి కంప్లీట్గా బెండ్ అయిపోయింది. నా ప్రభువా, నా దేవా. మన జీవితాల్లో కూడా అలాంటివన్నీ క్లియర్ చేయబడితే కానీ, ఎటువంటి అనుమానాలు కానీ, అపోహాలు కానీ, ఎటువంటి చంచలమైన మనస్సులు కానీ, కలవరాలు కానీ, కన్నీర్లు కానీ, వేదనలు కానీ, అవన్నీ క్లియర్ చేయబడకపోతే యేసుని నీ స్వతహాగా నా ప్రభువా, నా దేవా అనే మాట నీ నోట రాదండి. పక్కనున్న ఎవరో అంటున్నారని నువ్వు అనడం వేరు, నీ హృదయం లోపల నుండి నువ్వు పలకడం వేరు. అర్థమైందండి? ప్రక్కనున్న వాళ్ళు చెప్తుంటే వెనకాల నువ్వు చెప్పడం వేరు. కీర్తన చదువుతున్నట్టు, యెహోవా నా కాపరంటే వెనకాల యెహోవా నా కాపరి. ఎప్పుడు బాబు నీ కాపరంటే అతను చదివాడు వెనకాల నేను చదువుతాను, అది వేరు.
నీ హృదయ అంతరంగములో నుండి నీకు ఆ మాట రావాలి, నా ప్రభువా నా దేవా అనే స్టేజ్కి నువ్వు రావాలి. అంత లోతైన అనుభవం కలిగిన వాడు కనుక తోమ ప్రపంచంలో ఏ దేశానికైనా ఎవరైనా వెళ్దామన్నారు కానీ ఇండియాకి మాత్రం ఎవరు వెళ్ళలేదనేసారు. అలాంటి ఇండియాకి ఆయన్నే దేవుడు పంపించాడు. హల్లెలూయా. మన భారతదేశానికి సువార్త తెచ్చినోడు ఆయన. అంత డీప్గా యేసు ఎరిగాడు. అందుకే ఆయన ఏ ప్రాంతాల్లో తన పాదాలతో నడిచి 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 సేవ చేశాడో ఆ ప్రాంతాలన్నీ దీవించబడిపోయాయి. ఆ ప్రాంతాల్లో నుండి ఫాదర్లు, పాస్టర్లు, బిషప్లు, అనేక మంది రెవరెండ్స్, అనేక మంది ప్రసంగికులు ఆ ఏరియాలో నుండి బయటకు వచ్చేసారు. హల్లెలూయా. ఆయన అడుగు పెట్టిన ప్రతి పట్టణం దీవించబడింది. అంత లోతైన అనుభవం కలిగిన వాడు కనుక ఈ రాత్రికాల సమయంలో నీవు నేను కూడా నా ప్రభువా నా దేవా అనే స్టేజ్లోనికి మనం రావాలి. నీ పర్సనల్గా నీ హృదయపు అంతరంగంలో నుండి ఆ మాట రావాలి. యేసు నా ప్రభువు, ఆయన నా దేవుడు, మా దేవుడు, మన దేవుడు, మన ప్రభు కాదు, ఆయన నా ప్రభువు నా దేవుడు అని తోమవలే మనం కూడా లోతైన అనుభవాల్లోనికి వెళ్ళి ప్రతి విషయాన్ని పర్టిక్యులర్గా తెలుసుకొని ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకాలని కోరుతున్నాను. అటువంటి కృప, కాపుదల, భద్రత దేవుడు మనకు కూడా ఇచ్చి ఒక దేశాన్నే తోమా కదిలించాడు. అంత లోతైన అనుభవం కలిగిన వ్యక్తి కనుక నీవు కనీసం నీవు ఉన్న ప్రాంతాన్ని కదిలించాలి. ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసి ప్రాంతాన్ని కదిలించాలి. గృహ కూడికలు ఏర్పాటు చేసి ప్రాంతాలని కదిలించాలి. అప్పుడు మనము కూడా తోమాను కోరి నడుచుకునేటట్లు ప్రభు కొరకు సాక్షులుగా చివరికి హతసాక్షి అయిపోయాడండి ఆయన. మన భారతదేశం వచ్చి భారతీయుల కొరకు హతసాక్షి అయి తన ప్రాణాన్ని బలిగా పెట్టేశాడు. యేసు ప్రభు ప్రపంచం కొరకు పెడితే ఆయన మన దేశం కొరకు తన ప్రాణాన్ని బలి చేసేసాడు. అందుకే సెంట్ థామస్ ఆయన పేరు మీద ఎన్నో కాలేజీలు, ఎన్నో హాస్పిటళ్ళు, ఎన్నో అనాథ శరణాలయాలు కట్టబడ్డాయి ఈ తోమా గారి పేరు మీద. చూసారా, ఆయన ఇప్పుడు లేకపోయినా ఆయన గురించి చరిత్ర మనం ధ్యానం చేస్తున్నాం. రేపు పొద్దున నువ్వు లేకపోయినా నిన్ను కూర్చిన వార్త జీవ గ్రంథంలో రాయబడుతుంది. కనుక అటువంటి కృపలో మనం కూడా వర్ధిల్లుదాం. కూడికి ఏర్పాటు చేసిన వారు కూడా ప్రభు కొరకు అటువంటి సాక్ష్యం కలిగి ప్రభు కృపలో వర్ధిల్లాలని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన ఆయన, సర్వాధికారమైన దేవ స్తోత్రాలు. ఇదిగో ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజలు మీరు ప్రేమించి రాత్రి మీరు ఏర్పాటు చేసిన ఈ కూటాన్ని బట్టి వందనాలు. ప్రభావ మీ దాసులు మీరు నిలబెట్టుకొని మీ జననమన్న పునరుద్ధాన వార్తను తెలియజేశారు. ఎంతమంది అయితే ప్రభువ నీ మాటలు విన్నారో వారి జీవితాల్లో కార్యం చేయండి. నీవే నిజమైన దేవుడు అని, నిజరక్షుడు అని ప్రతి వారు తెలుసుకొని నీ చేత ఆశీర్వదింపబడడానికి కార్యం చేయమని అడుగుచున్నాను. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ఉన్న ప్రతి వాడిని దుష్టత్వం నుండి మళ్లించి మొదట మిమ్మల్ని ఆస్వాదించడానికి మొదట మీ దగ్గరికి పంపబడ్డారని మాటను బట్టి స్తోత్రాలు. ఈ దాసుడు తోమా జీవితంలో గొప్ప కార్యం చేశారు. ఈ రాత్రి ఎవరైతే విన్నారో వారి జీవితాల్లో కార్యం చేయండి. ఇదిగో మా ప్రియ సహోదరుని జ్ఞాపకం చేసుకొని తన భాగస్వామి దూర ప్రాంతంలో ఉంటుండగా నీ భద్రతనివ్వండి. అతడు పోవు చోటునల్లా యెహోవా అతనికి కాపాడుచున్నాడనే మాటను బట్టి స్తోత్రాలు. నీ కృపలో బలపరచండి. నీ ప్రియ వీడికి మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలు. తన పనిలో నిపుణ్యత గలవాడిని చూస్తేవా అలుపుల దగ్గర కాదు కానీ రాజుల దగ్గరికి తేపడతారనే మాటను బట్టి స్తోత్రాలు. ఈ ప్రాంత ప్రజల మధ్య మండుచు ప్రకాశించే దీపం వల్ల ఉండడానికి సహాయం దయచేయండి. కృప చూపించండి. ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి అవసరం దాటించండి. ఎవరైనా బలహీనులకు ఉన్నట్లయితే మీ గాయపడిన హస్తాల చేత
ప్రభువా మీరు ముట్టి బాగు చేయండి. ఎవరైనా కుటుంబాల్లో శాంతి సమాధానం లేకపోతే శాంతి సమాధానం దయచేయండి. నిన్ను గూర్చి అవగాహన లేని పరిస్థితిలో ఉన్నట్లయితే వారితో మీరు మాట్లాడండి. దర్శన రూపంలో మీరు మాట్లాడి కార్యం చేయండి. ఈ కూటాన్ని ముగించుకొని మా గృహాలకు వెళ్తుండగా ఈ సన్నిధి సహాయించండి. నీ రాకడ ఆలస్యమైతే మా పోకడ ఆలస్యమైతే మరొక దినం కలిసి పరిశుద్ధం కలిగిన మీ నామంలో ప్రార్థన చేసి ధన్యత నాకు మాకు దయచేయమని యేసు ప్రభువారి సర్వశక్తి గల నామంలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి ఆశీర్వాదం చేసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకు కూడికి ఏర్పాటు చేసిన అకుల ప్రిస్కిలాలకు ఈ కమ్యూనిటీ హాల్ ఆరాధన నిమిత్తం ఇచ్చిన ఇక్కడ ఈ గ్రామ పెద్దలందరికీ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే విన్నారు వారికి వారి కుటుంబాలకు సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించుగాక. యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. అందరికీ